అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని ఎంఎస్ఎంఈ కాలేజీ ప్రిన్సిపల్ మురళీకృష్ణ డీజీఎం ప్రసాద్ రెడ్ల వేధింపులకు నిరసనగా ఆందోళన బాటపట్టారు విద్యార్థులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అర్ధరాత్రి వేళ ప్రిన్సిపల్ బాలికల వసతి గృహాల్లోకి వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తరగతులను బహిష్కరించి కాలేజీల గేటు వద్ద బైఠాయించారు విద్యార్థులు. కాలేజీ యాజమాన్యం అక్రమాలను ప్రశ్నించిన 5 విద్యార్థులను అన్యాయంగా సస్పెండ్ చేశారని విద్యార్థులు ఆరోపించారు. కాలేజీలో భారీగా అవినీతి జరుగుతోందని ఆరోపిస్తున్నారు. ప్రిన్సిపల్, డీసీఎంలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు విద్యార్థులు. బెదిరింపులు అవి తట్టుకోలేక ఆ రోజు వచ్చి ధర్నా చేసాం. మేము శనివారం ధర్నా చేసాము. స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చారు. స్టూడెంట్స్ అందరూ వచ్చి ధర్నా చేశారు. ఆయన చేసిన పనులు తట్టుకోలేక అందరూ ఒకసారి వ్యక్తం చేశారు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కటి. ఆ రోజు ఎవరెవరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో నెక్స్ట్ ఆ రోజు ఎవరెవరైతే మాట్లాడారో ముందుకు వచ్చి వాళ్ళకి సస్పెన్స్ నోటీస్ ఇచ్చారు. ఆ రోజు న్యూస్ రిపోర్టర్స్ వచ్చారు. దాని తర్వాత ఎస్ఎఫ్ఐ కూడా వచ్చారు. ఎస్ఎఫ్ఐ మెంబర్స్ ఏం చేశారంటే డీజీఎం సార్ మాట్లాడుకుని వాళ్ళకి పైనుంచి డిఎస్పీ నుంచి పోలీసుల దగ్గర నుంచి ఫోన్ చేపించి వాళ్ళ బ్లాక్ మెయిల్స్ కాల్ చేపించారు. ఎస్ఎఫ్ఐ కూడా మాకు సపోర్ట్ రాలేదు. అండ్ నెక్స్ట్ ఈయన మేము ఆ రోజు ఎవరెవరైతే వెళ్ళామో ఎవరైతే ముందుకు వచ్చి మాట్లాడామో మాకు అందరికీ సస్పెండ్ నోటీస్ ఇచ్చారు. మాతో మాట్లాడిన విషయం ఏంటంటే మీకు ఎవరు పాయింట్అవుట్ చేయరు, మిమ్మల్ని ఏమీ చేయరు, యథావిధిగా కాలేజీకి రండి, యథావిధిగా కాలేజీకి వెళ్ళిపోండి అన్నారు. మేము పొద్దున్నే 10 గంటలకు కాలేజీకి వచ్చేలోగా 10 గంటలకల్లా మాకు నోటీసులు చేతిలో పెట్టారు. మా భవిష్యత్తులో ఏమవ్వాలి సార్? అలాగైతే ఇన్ని రోజుల నుంచి ఇబ్బంది పడతాం. మా పేరెంట్స్ అంత దూరం నుంచి ఇక్కడికి చదివిస్తున్నారు. దీనికోసమే చదివిస్తున్నారా? ఇన్ని రోజులు బట్టి మేము బయట కూర్చుంటున్నాం, ఇన్ని రోజులు బట్టి ధర్నా చేస్తున్నాం. దేనికి సార్? మాకు ఎవరు సపోర్ట్ రావట్లేదు, మేనేజ్మెంట్ సపోర్ట్ రావట్లేదు. ఎవరైనా ముందుకు వచ్చేలా మాట్లాడితే ప్లేస్మెంట్స్ ఇవ్వని అంటారు, ప్లేస్మెంట్స్ మీద ఒత్తిడి పెడతామంటారు, జాబ్ చెప్పేసారంటే బెదిరిస్తున్నారు. మీ పేరెంట్స్ తీసుకొని వచ్చి మీ ప్రాబ్లం చెప్పిస్తామంటే మెరపట్టుకుని బయటకి ఇంటేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. రాత్రిపూట అమ్మాయిలు హాస్టల్లో దూరుతామని చెప్తారు. అన్ని ఆయన రాజ్యమే జరుగుతుంది సార్ ఇక్కడ. మాకంటూ